హలో అండి అందరికీ. లాస్ట్ టైము 2 మంత్స్ బ్యాక్ నేనైతే కొన్ని ప్లాంట్స్ అయితే వేశాను వర్షాకాలంలో. సో, అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడైతే రివ్యూ అయితే ఇస్తాను. మనకు ఇంటి లోపలైనా సరే ఈజీగా గ్రోత్ అయ్యే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఇది చాలా చూడటానికి మంచిగా అందంగా ఉంటది. ప్లస్ ఇంట్లో కొంచెం ఆహ్లాదకరంగా ఉంటది. మనీ ప్లాంట్ పెంచుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది అంటారు. సో, నేను దానికోసం కాకుండా కొంచెం ఇంట్లో పీస్‌ఫుల్‌గా ఉంటది. గ్రీనీ వాతావరణం ఉంటదని చెప్పేసి నేను ఇంకా ఇంటి బయట గూడా కిటికీ దగ్గరైతే వేశాను ఇట్లాగా. మంచిగా ఇంట్లో లోపలికి ఎవరైనా వస్తున్నా గూడా, మనం గూడా వెళ్తుంటే ఇంటి లోపలికి ఇట్లాగా మనకి వెల్కమ్ చెప్పినట్టు ఉంటదిలే అని చెప్పేసి నేను ఇట్లా వేసుకున్నాను బయట, లోపల. నెక్స్ట్ మనకి టఫ్ అనమాట. ఈ మరవం మొక్క ఉంటది గదా! మరవం మొక్క పెంచడం చాలా టఫ్. నాకు గూడా అలాగే అనిపిచ్చింది పెంచినప్పుడు. ఎందుకంటే చాలా వరకు ఇది డెత్ అవుతుంది కొమ్మలు. సో, ఇది ఎండ ఉండగూడదు, నీడ ఉండగూడదు అని చెప్పేసి కొంచెం గడప దగ్గరైతే పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా అయితే పెంచుకుంటున్నాను ఈ మరవ మొక్కని. ఇది మన పూలమాలలో వేసుకుంటే మంచి అందంగా గూడా కనిపిస్తాయి పూలని. నెక్స్ట్ ఇది టేబుల్ రోజెస్. ఈ టేబుల్ రోజెస్ అనేవి ఒకటే ఎందుకని చెప్పేసి నేను వైటు, రెడ్డు, యెల్లో, పింకు ఇట్లా అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే వేశాను. చాలా మంచిగా అందంగా ఉంటున్నాయి ఈ ఫ్లవర్స్ వస్తుంటే. నెక్స్ట్ ఏమో నేను దాలియా ఫ్లవర్స్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. ఈ దాలియా ఫ్లవర్స్ ఎక్కువగా వింటర్ సీజన్‌లో అయితే వస్తాయని చెప్పేసి అన్నారు కామెంట్‌లో. సో, నేను తీసుకొచ్చి అయితే వేశాను. మంచిగానే సీడ్స్ ఏసిన తర్వాత ప్లాంట్స్ అయితే వచ్చినాయి మంచిగా. చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటనేది రివ్యూ అయితే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇస్తాను ఈ ప్లాంట్ గురించి. ఇక్కడేమో మందారం రెడ్ కలరు, ఇంకోటేమో బ్రౌన్ కలర్ అయితే వేశాను. మంచిగానే అవి గూడా బ్రతికినియి. నెక్స్ట్ నేను విరజాజి కొమ్మలైతే ఒక 5, 6 పెడితే ఒకటే ఒకటి బ్రతికిందనమాట కొమ్మలతోటి. ఇదిగో చిన్నదుంది. ఇంకా చిన్న చిన్న ఆకులైతే వస్తున్నాయి విరజాజి కొమ్మకి. చూడాలి నెక్స్ట్ దానికి స్పెషల్‌గా ఏమన్నా పెట్టాలా? దానికి కుండీ అని చెప్పేసి తర్వాత ఆలోచిస్తా. ఇంకా ఇదేమో ఒకే కొమ్మకి ఒక 4, 5 మొగ్గలైతే వస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్. వైట్, పింక్ మిక్సింగ్ అనమాట. ఇది రోజ్ ప్లాంట్. ఇంకా వస్తున్నాయి గానీ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. మరీ చిట్టి గులాబీలైతే అయితున్నాయి. సరే అని చెప్పేసి క్యూట్‌గా ఉంటాయిలే అని ఇదొకటైతే తెచ్చుకున్నా. ఇంకా ఇది వచ్చేసరికి నాటు గులాబీ ఉంటది గదా! నాటు గులాబీ కొమ్మతో వేశాను. అసలకి కొమ్మతో వేసేసరికి చిన్న చిన్న కొమ్మలు, కాడలైతే వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే గులాబీని మనం కొమ్మలతో గూడా నాటొచ్చని చెప్పేసి నేను నాటిన తర్వాత నాకనిపిచ్చింది. అంటే యూట్యూబ్‌లో కొన్ని నమ్మొద్దు గదా! అన్నీ వాళ్ళు అట్లాగే చూపిస్తారు వ్యూస్ కోసం అని చెప్పేసి నేనేదో ట్రై జేషిన. అసలు వస్తదా లేదా అని వచ్చింది కొమ్మలతోనే. ఇక నెక్స్ట్ ఏమో ఇది ఉంది గదా! మల్లె చెట్టు. ఇది గూడా అంతే నేను కొమ్మలతోనే వేషిన. అంటే నేను వానాకాలంలో వేయడం వల్ల ఇట్లా వచ్చినాయేమో అని చెప్పేసి నాకనిపిస్తుంది. ఇదే మనం ఎండాకాలంలో వేస్తే అసలు ఏ మొక్క బ్రతకదు తొందరగా. మొక్కలకి ప్రత్యేకమైన సీజను ఈజీగా బ్రతకాలంటే వానాకాలమే అని చెప్పేసి నాకనిపిచ్చింది. అంటే మొక్కల గురించి ఇంత ఎక్సైట్‌మెంట్ ఎందుకు నాకు అనంటే, నేను ఇంతవరకు మొక్కలైతే పెంచలేదు నా చేతులతోటి. ఈ ఇయర్ ఎలాగైనా చాలా పూల మొక్కలు పెంచాలనేది నేను టార్గెట్‌గా పెట్టుకున్నా. అందుకని ఇన్ని మొక్కలు పెంచేసరికి అది గూడా రెంటెడ్ హౌస్‌లో నేను ఇన్ని మొక్కలు తీసుకొచ్చి చేల వైపుకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి కుండీలలో వేసుకుంటుంటే మా ఇంటి పక్కన వాళ్ళు, మా హస్బెండ్‌తో సహా మా అమ్మ వాళ్ళు అందరూ గూడా అసలెందుకు ఈ పిల్లకి పిచ్చి పట్టింది మొక్కల పిచ్చి. ఎందుకు ఇవన్నీ రెంటెడ్ హౌస్‌లో మళ్ళీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంకా అంత అన్నీ తీసుకెళ్ళాలి అవసరం అని చెప్పేసి అన్నారు. కానీ నేను వాళ్ళతో అన్నాను షిఫ్ట్ అయినప్పుడు ఎలాగైనా వీటన్నిటిని నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పేసి. కానీ ఇవి మంచిగా గ్రోత్ అయిన తర్వాత అనిపించింది ఇంత బాగున్నాయా అని. కొన్ని కొమ్మలతో గులాబీ మొక్కలైతే పైన వేసిన డాబా మీద. అయి ఎట్లా ఉన్నాయి ఏంటనేది